ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తమిళనాడు మీరు కేరళలో చదువుకొని వచ్చారు మేడం. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, నాన్న రిటైర్డ్ అయ్యారు కదా? నాన్న రిటైర్ అయ్యారు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు అనంతపూర్కి వచ్చేసారు. అనంతపురంకి వచ్చేసారు. నేను ఒక్కదాన్నే సో వాళ్ళు కూడా అనంతపూర్కి వచ్చేసారు. ఎక్కడ ఉంటారు అనంతపురంలో? పక్కనే రామ్నగర్ లో ఉంటారు. ఓకే, అలా అడుగు చేస్తే ఇలా మమ్మీ డాడీ అన్నలకి ఇక్కడికి వచ్చేస్తారు. బిడ్డను పిలిచి మీరు అక్కడికి వెళ్ళిపోతారు. చాలా దగ్గరకు వచ్చేసారు. హ్యాపీగా ఇంత హ్యాపీగా సాగుతోంది. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. అందరూ కూడా ఇంకా పోటీ టికెట్ల కోసం సైకం శ్రీనివాసరెడ్డి అని కడప జిల్లా ఆయన వచ్చాడు, ఆయనకు టికెట్ అనేసి, లేదు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అనేసి, ఇంకా మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు ఆయనకు టికెట్ అనేసి, ఇలా పోటీ జరుగుతుంటే చివరిగా కొంతమంది సీనియర్లు పల్లె రఘునాథ్ గారికి టికెట్ ఇస్తే మేము పని చేయమన్నట్టుగా కొంత పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఒకటే చెప్పింది, మీకు వద్దులేండి టికెట్, ఇక యంగర్నే తీసుకుంటాము. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు కదా, యంగర్ జనరేషన్ తీసుకుంటాం అన్నప్పుడు ఫస్ట్గా మీ హస్బెండ్ గారి పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. కిషోర్ గారు ఎందుకో ససేమిలా అన్నారు, అమ్మో నాకొద్దు ఈ రాజకీయాలు అనేసి. కిషోర్ గారు అమ్మో ఈ రాజకీయాలు నాకొద్దని తప్పుకుంటే, కిషోర్ గారి వైఫ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి కోడలు మీరు ఎలా వచ్చేసారు తెర మీదకి? అసలు నాకు తెలియదండి. అనౌన్స్ చేసే ముందు రోజు రాత్రి తెలిసింది నాకు. డిస్కస్ చేయలేదు మీతో? నాకు అసలు అనుకోలేదు, నేను నాకు ఆలోచన కూడా లేదు. అందరితో పాటు నేను తెలుసుకొని షాక్ అయ్యాను. అంతే. మామగారు చెప్పలేదు మీకు వచ్చి టికెట్ నీకు అంటున్నారు అంటే పేపర్లో చూసాను. 1-2 వీక్స్ దానికి ముందర పేరు వస్తుంది, ఫోటో వస్తుంది, కానీ ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే వస్తున్నాయి లేండి అనుకున్నాను, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ముందు రోజు రాత్రి చెప్పారు మామయ్య. కొన్ని సంఘటన విన్నట్టుండి పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సుందరారెడ్డి అని వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా షాకింగ్. ఏంటి మామయ్య ఇది, మీ కుమారుని పక్కన పెట్టి నన్ను ఇచ్చేసారన్నారా? మాకు అసలు మాకు కానీ మా హస్బెండ్ కానీ మాకు ఆ థాటే లేదు, దీంట్లోకి రావాలన్న ఆలోచన లేదు. ఫస్ట్ ఇండియా వచ్చినప్పటి నుంచి కాలేజెస్ చూస్తున్నాము. మామయ్య చాలా కాలేజెస్ స్టార్ట్ చేసి పాపం ఇది అది బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు చాలా ఏళ్ళు. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఒక పక్కన పాలిటిక్స్ చూస్తూ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆయన సొంతంగా ఆయన అత్తయ్య ఎట్లా ఇంత కష్టపడి చేసుకొచ్చారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి మా హస్బెండ్ నైట్ దాకా ఇక్కడే కూర్చొని చేస్తుంటే కూడా సరిపోయినంత వర్క్ ఉంటుంది కాలేజెస్లో. అది వాళ్ళిద్దరే ఎలా చేశారో అనేది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మామయ్య పండుకుండేదే చాలా తక్కువ. ఆయన ఉన్నారంటే కాలేజీలో ఉంటారు, లేదంటే పుట్టపర్తిలో ఉంటారు. అసలు కాళ్ళలో చక్రాలు పెట్టుకొని తిరుగుతుంటారు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. లేదు అంతా నాకే. పాప గైడ్ చేస్తున్నారు. అంటే టోటలీ న్యూ ఫీల్డ్ కదండి ఇది. అంటే అసెంబ్లీలో ఇట్లా 0 hour ఉంటుంది, ఇవన్నీ కూడా తెలీదు పాపం. ఎలా ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి నేర్పిస్తారు, అలాగే సేమ్. నాకు అప్పట్లో కెమిస్ట్రీ నేర్చుకోలేకపోయాను అన్నాను కదా, ఇప్పుడు దీంట్లో బాగా మెంటర్షిప్. అంటే ఈ టోటలీ న్యూ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మనకి ఎస్పెషలీ ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద బాధ్యత అండి. ఏదో పోయి వచ్చామా వెళ్ళామా అనేది కాదు. ఆ 2 lakh పైచిలుకు ఓటర్స్ లైఫ్స్ అంతా మన చేతిలో, అంత నమ్మకం పెట్టుకొని మనకి ఇచ్చిన బాధ్యతని దాన్ని ఈజీగా తీసుకోకూడదు. పోలీస్ వ్యవస్థ తెలుసు, మా నాన్నగారు పోలీస్లో ఉన్నారు కాబట్టి. అంటే ఇన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక ఎమ్మెల్యేకి ఉంటాయా అనేది కూడా అంటే దిగినాక కానీ మనకు అర్థం కావు ఏం చేయాలి అనే దాంట్లో బాగా గైడెన్స్ ఇస్తారు మామయ్య గారు. అండ్ ఒపీనియన్ అడుగుతారు, నువ్వైతే ఏం చేస్తావమ్మా, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది ఏదైనా ఊర్లో వాళ్ళకి, నీ ఆలోచన ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఫస్ట్ అలా హెల్ప్ చేసి నేర్పించారు. ఈ 6 months అవుతుంది ఇప్పటికీ ఈ పదవి. సో నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఇప్పుడు అట్లీస్ట్ నేను మామయ్య అంతా కాకపోయినా హీఈస్ లైక్ గాడ్ టు ఎవ్రీబడి ఇన్ పుట్టపర్తి. ఆయన హీఈస్ లిటరలీ అ గాడ్ టు. చాలా ఊర్లలోకి వెళ్తే మీ వల్లనే అమ్మా, మీ మామయ్య వల్లనే అమ్మా అని చెప్పి చూపిస్తారు ఫొటోస్ ఆయనవి.
దేవుడి ఫోటోలతో పాటు ఆయన ఫోటో చూసిన సందర్భం చాలా ఇళ్ళలో నేను చూశాను. అంటే ఆయన ఎంత హెల్ప్ చేసింటే ఆయన మనం హెల్ప్ చేసిన వాళ్ళనే గుర్తుపెట్టుకోము ఈ మధ్య కాలంలో. అలాంటిది ఫోటో పెట్టుకొని అంతగా ఆరాధిస్తున్నారు అంటే హీ హెస్ డన్ వండర్స్ అనే నేను చెప్పుకోవాలి. 30 years he's put his heart, soul, sweat and blood, everything into మీ మామయ్య గారు ఒక పక్క విద్యా సంస్థలు మెయింటైన్ చేస్తున్నాయి, ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా స్ట్రగుల్ పడ్డారు ఆ రోజుల్లో టికెట్ తెచ్చుకోవడానికి. అంత స్ట్రగుల్ పడ్డ తర్వాత ఇంకా స్ట్రగుల్ అనేది లేకోకుండా ఆయన చేతుల్లో ఇంకా టికెట్ వస్తూనే ఉంది ఆయనకు. ఇంకా ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ఆయన ఒక స్ట్రగుల్ బట్టి టికెట్ తెచ్చి ఈ రోజు ఎలాంటి స్ట్రగుల్ లేకుండా మీకు టికెట్ వచ్చేసింది. సరే ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ గందరగోళము, ప్రత్యర్థులు తిట్టడము, మీరు అనడము, ఇవన్నీ ఎలా అనిపించింది మీకు అసలు ప్రచారంలో అంతా? అంటే ప్రచారం కొత్త ఏం కాదు. లాస్ట్ 2 times శ్రీధర్ గారు మీ మామగారి యొక్క స్టూడెంట్. లాస్ట్ 2 times మామయ్య గారి కోసం ప్రచారానికి హెల్ప్ చేయడం నాకు అది అవకాశం వచ్చింది. 2019లో చేశాను, 14లో కూడా చేశాను. సో అది ప్రచారం కొత్తగా ఏమనిపించలేదు, కానీ కొత్త ఏమంటే నేను క్యాండిడేట్ అవడం కొత్త. అంటే మామయ్యకి ఓట్ వేయడం అంటే మనం ఓన్లీ వెళ్ళి అడిగేసి రావాలి, కానీ ఇది రెస్పాన్సిబిలిటీ అంతా మనం తీసుకొని చేయాలి అనేది అప్పటికి ఇంకా సింక్ ఇన్ అవ్వలేదు అనమాట. ఒకవైపు పల్లె రఘునాథరెడ్డి గారు స్టూడెంట్, దుద్దగుండ శ్రీధర్ రెడ్డి గారు, మరోవైపు పల్లె రఘునాథరెడ్డి గారి కోడలు, ఇద్దరు బరిలో ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ బాగుందండి. మామయ్య ఎంత సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ కూడా అంతకంటే ఎక్కువ చేశారు. ఫ్యామిలీకి వచ్చింది, ఇంకా ఎన్నిసార్లు వద్దనుకున్నా అది వచ్చిందంటే లాస్ట్కి ఒకటే, ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒకటే చెప్పారు, ఇది మేబీ దట్ ఈస్ అ గాడ్స్ డిసిషన్, ఇది వచ్చింది మనకి, ఇంకా అవకాశం అందరికీ రాదు, అది ఇంత చిన్న ఏజ్లో వచ్చింది, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసి ప్రూవ్ చేసుకో, వాట్ ఎవర్ యూ క్యాన్, వీఆర్ దేర్ టు గైడ్ యూ, వీఆర్ దేర్ టు హెల్ప్ అని చెప్పి ప్రతి ఫ్యామిలీ మెంబర్, ప్రతి ఒక్కరు, హస్బెండ్ తీసుకోండి, మామయ్య తీసుకోండి, నాన్న, నానమ్మ కూడా షాక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేర్ త్రూ అవుట్ టు సపోర్ట్. అంటే పిల్లల్ని వదిలేసి ప్రచారానికి లిటరలీ ఫ్యామిలీ మేము ముగ్గురం వెళ్ళిపోయే వాళ్ళం. నేను, మామయ్య, మా హస్బెండ్ ముగ్గురం పొద్దునే వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలకి డైజెస్ట్ అవ్వలేదు, ఫస్ట్ ఇప్పటికీ అవ్వలేదు పాపం. ఇప్పటికీ అడుగుతారు, తాత ఎందుకు తాత అమ్మని తీసుకెళ్తున్నావు పుట్టబర్తికి అని. అర్థం కాని ఏజ్ లో ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు 8 years, ద ట్విన్స్, థర్డ్ క్లాస్. ఫస్ట్ బాబు, పాప 2 minutes తేడా. ఓకే, ఎమ్మెల్యేకి గెలిచారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, దేవాలయం లాంటి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది? భయం వేసింది. అంటే చాలా మంది గొప్ప వాళ్ళు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అక్కడ ఫైట్ చేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీ కోసం నిలబడిన వాళ్ళే అందరూ కూడా. అలాంటి దాంట్లో కొత్తగా ఎంటర్ అవుతున్నాము, మనకి నిజంగానే అది ఉందా లేదా అనేది. కానీ ఈ అసెంబ్లీ సెషన్స్ జరగడంతో కొంచెం ఓకే పర్లేదు, నేను కూడా మా కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ని నేను అక్కడి వరకు తీసుకెళ్ళి ఐ కెన్ రిప్రజెంట్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అనేది అది కొంచెం ధైర్యం ఇచ్చిందండి. నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు తారసపడుతున్నాయి? అసలు ముఖ్యంగా ఏం చేయాలనుకుంటున్నారు? బేసిక్గా పుట్టపర్తిలో ఇరిగేషన్ ప్రాబ్లం బాగా ఎక్కువ అండి. ముందు చాలా ఎక్కువ ఉండేది. మామయ్య టైంలో హంద్రీనివాది phase 1, phase 2 చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014-19లో చాలా వరకు phase 1, phase 2 కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏదన్నా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ ఉంది, లేదంటే ఏదన్నా అక్కడ అగ్రికల్చర్ వైపు ఏదన్నా జరుగుతోంది అంటే యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఆ హంద్రీనివా ప్రాజెక్ట్.